ఈ ప్రపంచంలో కష్టమైనవి అంటే రెండు ఒకటి మంచివాడు అనిపించుకోవడం, రెండోది ఆ పేరును నిలబెట్టుకోవడం. నువ్వు సంపాదించే దానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు. కష్టం ఎదురుకాకపోతే జీవితంలో కొత్తదనముండదు. ఎప్పుడు ఓడిపోలేదంటే ఎప్పుడు కొత్తగా ప్రయత్నించలేదని. నది ఎప్పుడు వెనక్కి పారదు. నువ్వు నదిలా జీవించు. బాధించే గతాన్ని మరచి భవిష్యత్తుపై దృష్టిపెట్టు. విజయం నీదే. నువ్వు పడిపోతే నవ్వడానికి, గెలిస్తే అసూయ పడటానికి జనాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్ల గురించి అస్సలు పట్టించుకోవద్దు. మనకు ఎదురవనంత వరకు ఇతరుల సమస్యలన్నీ మనకు తమాషాగానే కనిపిస్తాయి. చెద పట్టిన వస్తువును సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేయాలి, లేదంటే మొత్తం పాడైపోతుంది. చెడు వ్యసనాలకు బానిసైన వారిని త్వరగా మార్చాలి, లేకుంటే పూర్తిగా పాడైపోతారు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మళ్లీ రాదు అనేది కూడా అంతే నిజం. ఒక్కరే ఉన్నప్పుడు ఉండే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్నా కూడా ఒంటరిని అనిపించే ఒంటరితనం ఎక్కువ బాధిస్తుంది. నిజమేంటో తెలిసిన తర్వాత కూడా అబద్ధాన్ని బలంగా నమ్మడం మానసిక బానిసత్వానికి సంకేతం. ఏదైనా సరిగా చెప్పడం వరకే మన బాధ్యత. అది ఎలా అర్థం చేసుకుంటారనేది ఎదుటివారి విజ్ఞత. పడిపోయేటప్పుడు మన నిజమైన స్నేహితుడుని, ఎదుగుతున్నప్పుడు మన శత్రువుని చూపిస్తుంది జీవితం. అనుమానంతో బతికే మనిషి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అలాగే తనతో ఉన్నవారిని సంతోషంగా బతకనివ్వడు. కళ్ళు మూసి భవిష్యత్తు ఊహించుకుంటూ కలలు కంటే ఏమీ ఉపయోగముండదు. కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే కోరుకున్న లక్ష్యం సిద్ధిస్తుంది. చూపించే అద్దాన్ని బట్టి నీ రూపం కనిపిస్తుంది, నీ ఆలోచనను బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఒక తప్పు చాలు మనిషి జీవితం నిర్ణయించేస్తుంది. సమాజం అప్పటి వరకు ఎంత మంచి చేసినా ఇట్టే మరచిపోతుంది. ఎంత బలమైన బంధాన్ని అయినా విచ్ఛిన్నం చేయగల అతి బలమైన భావోద్వేగం అసూయ. నువ్వు ఎంత మంచోడివైనా నీ జేబులో మనీ లేకపోతే లోకం నిన్ను గుర్తించదు. సూర్యుడు కనపదలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి.